చిన్నప్పుడు విమానాలు జర్రంతా కిందికెళ్ళి బుయ్యమని పోతుంటే ఇంట్లోకెళ్ళి దవ్వ బయటకు ఉరికొచ్చి మంచిగా ఇట్లా చూసేటోళ్ళం ఆకాశంకి వెళ్ళి. కానీ నేను బయటకు వచ్చే వరకే అది అవుపడకుంటే వెళ్ళిపోయేది ఊకే. మస్తు బాధపడేదాన్ని. మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటూ ఉండేది. మొగుల మీద దూరంకి వెళ్ళిపోయేటప్పుడే మస్తు చూసినాం కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత మంచిగుండు అని అనిపించేది. నాకే కాదు వల్ల నా దోస్తులు కూడా గిట్నే ఫీల్ అవుతుండే. చిన్నప్పుడు ముచ్చటేమో కానీ పెద్దగైన దగ్గరికి వెళ్ళి చూసుడు ఇప్పటికీ కుదరలే. ఇగో ఆ ఛాన్స్ ఈ ఊరోళ్ళకి దక్కింది. హెలికాప్టర్ మీదికెళ్ళి పోతేనే మెడలన్నీ నోయంగా అది కనసాట వరకు చూస్తూనే ఉండేది. అసొంటిది గాలి మోటార్ సీదొచ్చి పొలాలలో దిగితే ఎట్లుంటుంది? అవు గదే అయింది నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల కాడ. విజయవాడలో వరద బాధితులను రెస్క్యూ చేస్తేందుకు పోయి ఆడ పని అయిపోయిందని హైదరాబాద్ అకింపేట వాపస్ వస్తుంటే ఈ గాలి మోటార్కు నడిమిట్లా ఏమైందో కానీ ఎగురకుండా సతాయించుడు పెట్టిందట. భూమి మీద నడిచే బండి అయితే పక్క కాపి ఏమైందో చూసుకోవచ్చు. హెలికాప్టర్కు గట్ల ఏమైందో చూసుకోనికే ఏం ఉండదు కదా. ఎడమటం అయితే తోకదిగిన పతంగి లెక్క ఏడబోయి పడేది తెలియదు. అందుకే గాలి మోటార్ను జప్పన కిందకు దింపిండట పైలటు. భూమి మీద ఆల్తే చాలు, అది పొలమా రోడ్డా మోరే అన్న తర్వాత అని చెప్పి ఆయన కూలేతట్టు ఉన్నదాన్ని నిమ్మలంగా దింపి చెట్టు నీడకు పోయి వాళ్ళ ఎయిర్ బేస్ వాళ్ళకు మతలావిచ్చిరట. ఇక ఈ లోపల హెలికాప్టర్ దిగిందన్న ముచ్చటెరకై పోలీసు వాళ్ళు కూడా ఉరికిపోయారు ఆడికి. ఇక వాళ్ళతోటి ఏమైంది సార్ గిట్లెట్లా అని అరుచుకొని పోయిరాడ పోలీసులు. ఇక ఈ లోపట్నే ఇంకో హెలికాప్టర్లో రిపేర్ చేసేటోళ్ళు వచ్చారు. అయితే ఇక దాన్ని నట్టు బోల్టులు ఇప్పి చూసి వైర్లు గీర్లు ఆయన సగపెట్టి మళ్ళీ ఇక హెలికాప్టర్ని ఎగిరేతట్టు చేసి ఆడికెళ్ళి వెళ్ళిపోయారు. ఇట్లా పొలాలలో హెలికాప్టర్ వచ్చింది తెలిసి దగ్గరికి వెళ్ళి చూస్తాను చాలా మంది ఉరుకులాడుకుంటూ పోయిరట. ఫోటోలు వీడియోలు తీసుకొని ఇక మస్తు మురిసిరట.